సంకేతమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయా క్షేత్రమా, జయ సంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా దయా క్షేత్రమా, జయ సంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. నన్ను పాలించు నా యేసయ్యా. హల్లెలూయా. రాజులకు రాజైన, సకల మానవ జాతి అంతటికి రారాజైన, ప్రభులకు ప్రభు అయిన దేవుడు యేసు దేవుడే. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చెనే. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చెనే. నన్నెల ప్రేమించ మనసాయను, నీ మనసెంతో మహోన్నతము. కొంతైన నీ రుణము తీర్చేదెలా, నీవు లేక క్షణమైన బ్రతికేదెలా. కొంతైన నీ రుణము తీర్చేదెలా, నీవు లేక క్షణమైన బ్రతికేదెలా. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చెనే. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చెనే. నన్నెల ప్రేమించ మనసాయను, నీ మనసెంతో మహోన్నతము. కొంతైన నీ రుణము తీర్చేదెలా, నీవు లేక క్షణమైన బ్రతికేదెలా. విరిగి నలిగిన మనసుతో నిన్నే సేవించెదా నా యజమానుడా. సేవించెదా నా యజమానుడా, సేవించెదా నా యజమానుడా. జయ సంకేతమా దయా క్షేత్రమా, జయ సంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. నన్ను పాలించు నా యేసయ్యా. చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా. చేతి నీడలో దాచినావయ్యా. తోడుగా మా ముందరే నడిచినావయ్యా. పోషించినావయ్యా, బలపరిచినావయ్యా.
శిక్షా కాలనీ యూత్ వారు ఒక పాట పాడాలి. చివరిగా మరి ఈ పాట పాడుకుని మన ఆరాధనలోకి వెళ్దాము. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
యూత్ వారికి సంఘపక్షాన శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క సమయంలో ఈ యొక్క ఆరాధన కార్యక్రమమును మరి బ్రదర్ నెల్సన్ గారు కొనసాగిస్తారు. నెల్సన్ గారిని ప్రేమపూర్వకంగా మరి ఈ నెక్స్ట్ అంతా మరి లీడ్ చేయవలసిందిగా ప్రభుపేట ఆహ్వానిస్తూ ఉన్నాం. మా కన్న తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. సర్వాధికారి అయిన సర్వశక్తిమంతుడైన దేవుడు అయినందుకై మిమ్మల్ని హృదయపూర్వకంగా స్తుతించి గణపరిచి ఆరాధించి మహింపరుస్తూ వస్తుంటున్నాం. వేల్పుల్లో మీ వంటి దేవుడు లేదు. నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, నిన్న నేడు నిరంతరము మారని మాట తప్పని దేవుడు అయినందుకై మిమ్మల్ని గణపరుస్తున్నాం. అలాగున మా తండ్రి, యెహోవా దేవుడు గల జనులు ధన్యులు అని మీరు మా కొరకై వ్రాయించిన లేఖనాన్ని బట్టి స్తోత్రాలు. సోదరు జాషువా, సోదరి రూతుని బట్టి మీకు స్తోత్రాలు. వారిని మీరు దీవించి ఆశీర్వదించి వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి నీకు వందనాలు. కృతజ్ఞతాపూర్వకంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ థ్యాంక్స్ మీటింగ్లో మీ సన్నిధి ఉంచండి. మేమందరం ఉండడం కన్నా మీరు మా మధ్యలో ఉండడం అదెంతో శ్రేష్టం, అదెంతో దీవెన, అదెంతో ఆశీర్వాదం. కనుక మాకు మీకు మహింకరంగా ఈ యొక్క కార్యక్రమం అంతా జరగకై మీరు అధ్యక్షత జరిగించి, మీ అధ్యక్షత వహించి ముందు నడిపించమని, వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ మీ యొక్క దైవికమైన భయాన్ని కూడా ఉంచి దైవికమైన క్రమాన్ని కలిగి ఉన్న కృప దయచేయమని ప్రియ రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి ఆరాధించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. మరి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదవబోతున్నాం. మన మధ్యలో ఉండి పాస్టర్ సగయ్య గారు దయచేసి వచ్చి దేవుని యొక్క వాక్యంను చదవలసిందిగా కోరుచున్నాం. అది కీర్తనలు 127 1 నుంచి చివరి వరకు చదువుగా విందాం. కీర్తనల గ్రంథము 127వ కీర్తన, యాత్ర కీర్తన సొలొమోనుది. మొదటి నుంచి చివరి వాక్యం వరకు దేవుని వాక్యాన్ని భయభక్తులతో చదువుగా విందాం. ఒకవేళ బైబిల్ ఉన్నవారు తెరచి చూద్దాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకమునుపు దేవదూతల చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠించబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమునందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లల బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేములోనికి తీసుకొని వచ్చిరి. దేవుడి వాక్యమును దీవించునుగాక. వీలైతే అందరూ లేచి ఆయనను స్తుతిద్దాము. ఆయన సన్నిధిలో మనం ఉన్నాము, దేవుని సన్నిధిలో మనం ఉన్నామని గుర్తెరుగుదాం. ఎందుకంటే లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి, ఎక్కడ 2 3 నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్యన నేనున్నాను. ఆయన ప్రసన్నత ఇక్కడ ఉన్నది, ఆయన మహిమ ఈ యొక్క ఆవరణం చుట్టూ ఉన్నదని విశ్వాసంతో నమ్ముదాం. ఈ పాట మీ అందరికీ వస్తే అందరూ కలిసి దేవుని స్తుతిద్దాం. రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా
అనే పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిద్దాం. మన స్వరములు తెరచి, మన మనస్సు తెరచి, హృదయానుసారంగా దేవుని ఆరాధిద్దాం. నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటాను, మనసారా ఆరాధిస్తాం ప్రభా. ఎందుకంటే నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది ప్రభా. నీ సన్నిధిలో ఆనందం ఉంది ప్రభా. సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని నిలువైన ఆకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని నిలువైన ఆకాశం. కోల్పోయినావని నాకు ఇచ్చుటకు, ఆధారాలు నీ బ్రతికించుటకు. కోల్పోయినావని నాకు ఇచ్చుటకు, ఆధారాలు నీ బ్రతికించుటకు. నీవే రాజు, నీవే మహిమ, ఓ అయ్యా నీవే రాజు, నీవే మహిమ. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నీవే లేకుండా బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా గట్టిగా చెప్తాం, నీవే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒకవేళ ఒంటరి జీవితం మనకు తోడుగా నీడుగా ఉంటామండి. నువ్వు ఒంటరి సమయంలో దేవునికి తోడుగా ఉంటామన్నాడు.
నడుచుట నాకెంతో ఇష్టము ఓ యేసయ్య మాటలు నడుచుట నాకెంతో ఇష్టము విశ్వానికి నీ మాటలు నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా అయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నీవున్నావేనయ్యా నీవున్నావేనయ్యా బ్రతకలేనయ్యా తోడే బ్రతకలేనయ్యా నీవే లేకుండా నీవున్నావేనయ్యా స్వామిని చప్పట్లు నీవే లేకుండా నీవున్నావేనయ్యా నీ తోడే లేకుండా నీ సన్నిధిలో నేనుంటానయ్యా సారాధిస్తూ మురిగేస్తానయ్యా దేవుడు నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు. నువ్వు ఒంటరి అని ఫీల్ అవుతున్నావేమో, ఇదిగో నీకు వాగ్దానం చేస్తున్న దేవుడు. నువ్వు ఒంటరిగా ఉంటున్నావు అనుకుంటున్నావు, 1000 మందిగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు. ఇజ్రాయేలును ఆయన నడిపించాడు. పగలు మేఘ స్తంభం వలె, రాత్రి అగ్ని స్తంభం వలె నడిపించిన దేవునికి నిన్ను నడిపించడం అంత కష్టం కాదు నా ప్రియ సహోదరి. దేవుని మీద విశ్వాసం ఉంచు. నీ ఒంటరి జీవితంలో దేవుడు బ్లెస్ చేస్తూ ఉన్నాడు, నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు, నిన్ను సంరక్షిస్తూ ఉన్నాడు. ఒకవేళ దారి తప్పిపోతున్నా నీవు దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా దేవుడు నేను బ్లెస్ చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందు మన హృదయములను దేవునికి అప్పగించుదాం. మన సమస్య ఏదైనా కావచ్చు, మనకున్న పరిస్థితులు ఏదైనా కావచ్చు, దేవుడు నమ్మదగిన వాడు. ప్రతి సమయమును, ప్రతి సిచ్యువేషన్ను ఆయన కంట్రోల్లో ఉంది. నీ సమస్యలు నీ చేతిలో లేదు. అవి దాటి వెళ్ళుట నీకు అసాధ్యమై ఉండొచ్చు, కానీ నీ దేవుడు వాటిని దాటించడానికి సమర్థుడు. అడుగుదాం. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా. ఈ ఉదయకాల సమయంలో నన్ను దాటిపోవచ్చు. నీ ప్రసన్నత నా మీద ఉంచండి, నీ మహిమ నా మీద ఉంచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, అందరూ చెప్తాం. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ
ప్రేమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి చెప్తామండి నోరు తెరిచి. ఎంత మంచి దేవుడవేసయ్యా. స్వరమెత్తి అందరం కలిసి. నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా వేదనంతా తొలగేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా కష్టమంతా తొలగేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా వేదనంతా తొలగేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా దుఃఖమంతా తొలగేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా కన్నీరంతా తుడిచేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా దుఃఖమంతా తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా రోగమంతా తొలగేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అందులో చెప్పాం మనకి ఎంత మంచి దేవుడు ఉన్నాడు. మన చింతలన్నీ తీర్చుతానంటున్నాడే. మనం చేయవలసింది ఏంటి? మన హృదయములను ఆయనకు అప్పగించాలి. ఉదయకాల సమయంలో మన చింత యావత్తును దేవుని మీద వేసుకుందాం. ఈ రోజున ఈ సమయమున దేవునిలో ఆనందించవలసిన సమయం. మన చింతలన్నీ పక్కన పెడదాం, దేవునికి అప్పగిస్తాం. ఎందుకంటే దేవుడు ఎంత మంచి దేవుడు. ఈ సమయంలో నీ హృదయమును దేవునికి అప్పగించు. నీ సమస్య ఏదైనా దేవునితో చెప్పు. వాటి నుంచి విడిపించడానికి దేవుడు సమర్థుడు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. సమస్తమునకు ఆధారభూతుడు నీ దేవుడు. సమస్తమును సృజించిన దేవుడు మన దేవుడు. నీ రాజు నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. నీ రాజుని ఎదుర్కోరు. నీ సమస్యను చెప్పు. వాటి నుంచి విడిపించడానికి దేవుడు సమర్థుడు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరుడ సహోదరి, దేవుని స్తుతించావు ఇప్పటి వరకు. నీ హృదయంలో అదే ఆరాధనను కొనసాగించు. ఈ ప్రత్యేకమైన సమయంలో కొద్ది సమయం వాక్య ధ్యానంలో వెళ్తూ ఉన్నాం. నీ హృదయమును దేవుడు తెప్పరిల్లా చేస్తూ ఉన్నాడు. ఆయన మాటతో సూటిగా నీతో మాట్లాడడానికి, దేవా నాతో మాట్లాడండి అని దేవుని ఆహ్వానించు. దైవజనులు మాట్లాడే మాటలు నీ హృదయంలోనికి చొచ్చులాగిన నీ హృదయాన్ని తెరవచ్చు. నా కుమారుడా నీ నోరును బాగుగా తెరువని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన నింపుతూ ఉన్నాడు, నీ హృదయాన్ని నింపుతూ ఉన్నాడు. దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయమున నీ ఆవరణంలో ఎంతమంది ప్రభువు నాయన నీ కొరకు ఎదురు చూస్తున్నారు. వారి కష్టాలు తెలిసిన దేవుడవు, వారి కన్నీరు ఎరిగిన దేవుడవు, వారి బాధను ఎరిగిన దేవుడవు తండ్రి. వాటన్నిటిని నీకు అప్పగిస్తూ ఉన్నాం, నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభా. ఈ సమయంలో మీరే సూటిగా మాట్లాడండి. నీవు మాట్లాడితే నరుడు జీవిస్తాడు, నీవు మాట్లాడితే పాపి మారతాడు ప్రభువా. అయ్యా నీ మాటలు, నీ మెల్లనైన స్వరములతో మా హృదయములను తెప్పరిల్ల చేయండి. మా హృదయములో ప్రభా నీ బలమైన వాక్యమును నాటండి. నీకు సాక్షులుగా జీవించే భాగ్యం
మా బిడ్డలందరికీ దయచేయమని కలుపు స్తుతి ఆరాధనను నైవేద్యముగా సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ఒక 10 నిమిషాలు మనకు అందిస్తారు జెహోవా జైరా మినిస్ట్రీస్, రివైవల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ లోకాస్ గారు. వారికి మనల్ని దేవుని యొక్క వాక్యంలో నడిపిస్తారు. మా హృదయపూర్వకమైన వందనాలు. అలానే విచ్చేసిన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ముందు చదవబడినటువంటి కీర్తన భాగంలో అదంతా కూడా మనకు చాలా చిపరిచితమైనటువంటి లేఖనాలు. పిల్లలు అనేటువంటి సబ్జెక్టుకు వస్తే, గర్భఫలము యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, ఆయన ఇచ్చు బహుమానం. నిజంగానే బహుమానం అనేది చాలా గొప్పది. బహుమానం అనేది చాలా గొప్పది. మనందరికీ బాగా తెలుసు. పిల్లలు అనేటువంటి వారు కుటుంబంలో ఎంత గొప్ప పాత్రనైనా పోషిస్తారు. వాళ్ళు తల్లిదండ్రులు ఎదుట దుఃఖానికి కావచ్చు, ఆనందానికి కావచ్చు, వాళ్ళే కారకులు అవుతూ ఉంటారు. అయితే వాళ్ళు ఎప్పుడైతే వారి గురించి ఎంత దుఃఖాన్ని అనుభవించినప్పటికీ, ఎంత ఆనందాన్ని అనుభవించినప్పటికీ, వారు ఎప్పుడైతే నిజంగా ఆధ్యాత్మికంగా బలపడి ప్రయోజకులు అవుతారో, అప్పుడు పిల్లల కొరకు పడినటువంటి ప్రతి ప్రయాస, ప్రతి బాధ అంతా కూడా పేరెంట్స్ అనేటువంటి వారు, తల్లిదండ్రులు అనేటువంటి వారు మర్చిపోతూ ఉంటారు. సరే, దేవునికి స్తోత్రం. మనము పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే, మరి మానోహ అనబడినటువంటి వ్యక్తి ఉన్నాడు, మనందరికీ బాగా తెలుసు. సంసోను తండ్రి. మరి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం ఆఖరి వచనాన్ని మనం చదువుకుందామండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం ఆఖరి వచనం. మరియు యెహోవా ఆత్మ జోర్యాకును ఎస్తాయేలుకును మధ్యనున్న, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎస్తాయేలుకును మధ్యనున్న మహినదానులో అతన్ని రేపుటకు మొదలుపెట్టెను. యెహోవా ఆత్మ అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే, పిల్లలే లేనటువంటి ఒక గుడ్రాలకు, అంటే మానోహ కుటుంబానికి పిల్లలు లేనటువంటి పరిస్థితుల్లో ఉండగా, మరి యెహోవా దూత ఆమెని దర్శించడం జరుగుతుంది. 13వ అధ్యాయంలో మనము 2వ వచనం నుండి చదువుకుంటూ వెళ్తే చాలా చక్కటి సంగతులు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. 2వ వచనం నుండి, ఆ కాలమున దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనిస్తే, ఈ మానోహ కుటుంబానికి దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యము కుమారుడు, ఆయనే సంసోను భక్తుడు. అయితే సంసోను జీవితంలో నిజంగానే దేవుడు ఎంత గొప్ప అద్భుత కార్యాన్ని చేశాడంటే, తల్లిదండ్రులు కూడా ఊహించలేదు ఎంత గొప్పవాడు అవుతాడని. అంటే దేవుని చేత రేపబడినటువంటి వాడుగా ఉన్నాడు. దేని కొరకునంటే, చదివినటువంటి లేఖనాల్లో 5వ వచనంలో చివరి మాట ఏమంటాడంటే, ఇశ్రాయేలీయులను రక్షించుటకు శక్తివంతుడుగా, ఆత్మచేత నింపబడినటువంటి వాడుగా, బలమైనటువంటి వ్యక్తిగా ఆశీర్వదింపబడ్డాడు. కాబట్టి మన జీవితాల్లో మన బిడ్డలు అనేటువంటి వారు ఎప్పుడు కూడా దేవుని కృపలో, దేవుని ఆశీర్వాదములో, దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉండాలి. దీనికి తల్లిదండ్రులు ఏం చేశారు అని అంటే, దేవదూత ఏమైతే చెప్పిందో, మరి సంసోను తల్లితో కొన్ని సంగతులు ఉన్నాయి అక్కడ. అది ఒకటి, మొదటగా ఏమని చెప్తుందంటే, ఆ స్త్రీకి ప్రత్యక్షమై, నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయేను, అయితే నీవు గర్భవతి కుమారుని కందువు, కాబట్టి జాగ్రత్తగా ఉండు. తల్లికి ఏమని చెప్తున్నాడు? నువ్వు జాగ్రత్తగా ఉండంటే, తల్లికి ఒక మాటే చెప్పింది, జాగ్రత్తగా. ఈ జాగ్రత్త అనేది ఏంటంటే ఎంటైర్ హర్ లైఫ్ అన్నమాట. తన జీవితం అంతా కూడా దేవునికి ఎలాగ నమ్మకంగా జీవించాలా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలనేది అక్కడ తెలియజేస్తా ఉంది, తల్లికి చెప్పినటువంటి మాట. అందుకనే ద్రాక్షారసమునే కానీ, మొదటగా ద్రాక్షారసమునే కానీ, మద్యమునే కానీ త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఇక్కడ 3 సంగతులు. ద్రాక్షారసమును త్రాగొద్దు, మద్యమును తాగొద్దు. మన వాళ్ళకి చాలా సబ్జెక్టు ఇది, కొద్దిగా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఇది. ద్రాక్షారసం అంటే ఏంది, మద్యం అంటే ఏంది అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఇది చాలా సంగతులు, దీనికి మనం డీప్కి వెళ్ళాల్సి వస్తుంది. అయితే జనరల్గా మనం ఇక్కడ తీసుకుంటే
ద్రాక్షారసమునైనను మద్యమునైనను. ద్రాక్షారసం అంటే దాన్ని వైన్ అని పిలిచే సందర్భాలు ఉన్నాయి కనుక ఇక్కడ కొద్దిగా కాంట్రవర్సల్ మ్యాటర్ అది. అయితే సబ్జెక్ట్ అది కాదు. కానీ అయితే ఇక్కడ మనం టు బి ఫ్రాంక్ నేరుగా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైనటువంటి దేనిని కూడా తినకుండా ఉండటము మంచిదని మంచి సూచనలు ఇస్తున్నాడు. ఆ తర్వాత మనం గమనిస్తే నీవు గర్భవతి కుమారుని కందువు, అతని తల మీదికి మంగళ కత్తి రానివ్వకూడదు. ఎందుకనంటే అతడు నాజీరు చేయబడినటువంటి వాడుగా ఉంటాడు. నాజీరు అని అంటే ప్రతిష్ఠితుడు, దేవునికి ప్రతిష్ఠితుడు, యెహోవా దేవునికి ప్రతిష్ఠితుడు. ఈ పద్ధతిలో అతన్ని కానీ మీరు చూడగలిగితే, పెంచగలిగితే నిజంగానే దేవుడు చేసేటువంటి మహా గొప్ప అద్భుతం ఏంటంటే ఆ చివరి వచనములో చెప్పబడుతున్నట్లుగా ఇశ్రాయేలును రక్షించేటువంటి కాలము రానే వచ్చింది. ఆ కాలానికి యెహోవా ఆత్మ అతన్ని ఏం చేసింది? రేపుతున్నదంట. దేవునికి తల్లిదండ్రులు కావచ్చు, ఆ తల్లిదండ్రులు దేవునికి ఎంత నమ్మకంగా ఉంటారో వారి బిడ్డలను దేవుడు బహు బలంగా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. వారి బిడ్డలను దేవుడు బహుబలంగా ఆశీర్వదిస్తాడు. పెళ్ళి అవుతుంది, ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్ళి అవుతుంది. సంవత్సరం తిరగక ముందుగానే ఇటువైపు తల్లిదండ్రులు అటువైపు తల్లిదండ్రులు మనవడును మనవరాలను ఎత్తుకోవాలని ఆశ ఉంటుంది. దేవుడు ఇచ్చేస్తాడు. మనవడును మనవరాలను ఎత్తుకుంటారు, ఆడిస్తారు, లాలిస్తారు, పాలిస్తారు, అన్ని రకాల ఆనందిస్తారు. అక్కడితో కాదన్నమాట. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే మరి కుమారులు స్వాస్థ్యము అయితే మరి గర్భఫలము బహుమానం. అయితే స్వాస్థ్యం అనేది ఏంటనంటే ఇది దేవుడు పొందుకునేటువంటి భాగం. అది స్వాస్థ్యం అనేది దేవుడు ఇష్టపడేటువంటి భాగ్యం. అది ఆయన దాకా వెళ్ళిపోతుంది. దేవుడు స్వీకరించేంత వరకు కూడా, దేవుడు ఆ బిడ్డలను బలంగా వాడుకునేంత వరకు కూడా, వారిని అభిషేకించి వారిని బలంగా రేపేంతవరకు కూడా ఈ స్వాస్థ్యం పైన దేవునికి అధికారం, దేవునికి హక్కు, దేవునిక ఆలోచన, ఆయన తలంపు ఎప్పుడు కూడా వారిపైనే మెదలాడుతూ ఉంటుంది దేవుని. అందుకని పిల్లల్ని మనం ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉంటూ వారిని అదే జాగ్రత్తలో మరి దేవుడు కోరినట్లుగా వారికి మనం అప్పగించుకుంటూ రావాలి. అప్పుడు దేవుడు బహుబలంగా మన కళ్ళ ఎదుట బిడ్డలను దేవుడు తన ఆత్మచేత నింపి, పరిశుద్ధాత్మ శక్తితో నింపి బలపరిచి వారిని బహుబలంగా ఆశీర్వదించి ఇశ్రాయేలు రక్షణ కొరకు వాడుకుంటాడు. అదే కీర్తన 127 ఏమంటాడంటే యవన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు. ఆ బలవంతుడు ఎవరంటే మన దేవుడికి మించిన బలవంతుడు ఎవరున్నారండి ఈ లోకంలో? నా దేవుడే బలమైనటువంటి వాడు, మన దేవుడే బలమైనటువంటి వాడు. ఆయన అంబుల పొదిలోకి వెళ్ళినటువంటి వారే కుమారులు. అంబుల పొది ఆయింది. బాణాన్ని తీసుకుని విల్లులో పెట్టి గురి చూసి వదలగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు దేవుడు. ఆయన అంబుల పొదిలోనికి, ఆ లెక్కల్లోనికి వెళ్ళిపోతారు మన బిడ్డలు. ఆ లెక్కల్లోకి వెళ్ళిపోయినారంటే వాడుకునే విధానం, ప్రేరేపించేటువంటి పద్ధతి, వారిని ఏ విధంగా నడిపించాలా, ఏ విధంగా వారిని ఉద్ధరించి స్థిరపరచాలనేది దేవుడే మన బిడ్డలపైన హక్కు అధికారం కలిగి ఉండి నడిపిస్తాడు. ఆయన అంబుల పొది నింపబడితే విరోధులతో వాదించేటువంటి స్థితిలో నీకు వచ్చేస్తారు. విరోధులు అంటే మనం రకరకాలుగా చెప్పుకోవచ్చు. నేటి స్థితులు, నేటి పరిస్థితులన్నీ కూడా కాంట్రవర్సల్గా ఉంది, మనకు చాలా ఆపోజిషన్గా ఉంది. ఉన్నప్పటికీ దేవుని పక్షాన నిలబడి మరి విరోధులతో, నేనంటాను విరోధి అంటే సాతానగాడికి మించిన విరోధి వేడొకడు లేడు. మిగతా వాళ్ళందరినీ అపోజిషన్ అంతా వాడే రెడీ చేస్తాడు. అది ఏదన్నా కానివ్వండి, మనకు వచ్చే ప్రతి అపోజిషన్ని వాడు క్రియేట్ చేస్తుంటాడు. కాబట్టి ఆ విరోధులందరితో కూడా వాదించే శక్తి, వాదించేటువంటి బలం, వాదించేటువంటి కృప దేవుడిచ్చేటువంటి ఆత్మకి ఆ శక్తి ఉంది. కనుక ఇక్కడ సంసోన్ని ఎంత బలంగా లేపితే అంత శక్తివంతంగా దేవుని కొరకు వాడబడతాడో, ఇంకా ఆయన హిస్టరీ తెలిసినటువంటి మనము నిజంగానే చాలా ఆశీర్వదింపబడతాం, దీవించబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా ఆత్మ అతన్ని రేపగా మరి దేవుని కొరకు ఇశ్రాయేలు ప్రజలను రక్షించే విషయంలో బాధ్యత వహించినటువంటి వాడుగా
అతను ఉన్నట్లు మనం గమనిస్తాం. ఇకపోతే ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను. ప్రభు యొక్క భుజములపై రాజ్యభారము ఉన్నదట. ప్రభు యొక్క భుజములపై రాజ్యభారం అని అంటే సంఘము శరీరం, సేవకుడు కావచ్చు, సేవకురాలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సంఘం శరీరం అయితే హెడ్, తల మన ప్రభు. మరి తల ప్రభు అయితే భుజాలు శరీరం. ఇప్పుడు భుజం అంటే ఏంటి? సంఘం. భుజం అంటే ఏంటి? సేవకుడు. భుజం అంటే ఎవరు? నీవే. భుజం అంటే ఎవరు? నేను. మనమందరం కూడా భుజం అయిపోయాను. కాబట్టి ఆయన భుజములపై రాజ్యభారము ఉంది కనుక దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తం, దేవుని యొక్క ప్రజల యొక్క ఉద్ధరణ నిమిత్తం ఆయన ప్రజల పక్షాన నిలుచుండి ఏ కార్యమైనా చేయడానికి యెహోవా ఆత్మచేత నింపబడిన దినమున వంటి ఈ బిడ్డ జీవించే జీవితాన్ని బట్టి దేవుని ఆత్మచేత నింపబడి ప్రేరేపితుడై దేవుని రాజ్యమును విస్తరింప చేయడానికి బలమైనటువంటి సాధనంగా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ జాస్వా గారికి, వారికి సత్యమణి సహోదరి ఋతు సిస్టర్ గారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి గర్భఫలం వారి కుమారుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించి దేవుని దయందును, మనుషుల దయందును, జ్ఞానమునందు, వయస్సునందు ఆ బిడ్డను ఆశీర్వదించి యుక్త కాలమునందు సరైన సమయంలో పొదును పెట్టబడినటువంటి కత్తి వలె, ఒక గండ్రగొడ్ల వలె దేవుని యెహోవా హస్తములో మరి బలంగా వాడబడాలని, దీవించబడాలని కోరుతున్నాం. చివరి మాట ఏంటంటే, ఒకటి, ఒక ఆయుధం మనం ఎత్తుకుంటే ఒక ఆయుధాన్ని ఎత్తుకొని మనం వాడటం వేరు, దేవుడు మనల్నే ఆయుధంగా చేసుకొని వాడటం వేరు. నీవు ఉద్దేశపూర్వకంగా ఎత్తుకొని వాడుతున్నటువంటి ఆయుధం అవుతావా, దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన హస్తాల్లో ఉన్నటువంటి ఆయుధం అవుతావా? అకార్డింగ్ టు బైబుల్, ద బుక్ ఆఫ్ జెర్మియా 51 చాప్టర్ 20th verse, అక్కడ ఏముంటుందంటే యెహోవా హస్తములో, యెహోవా చేతిలో గండ్రగొడ్డలు లాంటి వాడు అని అంటారు. నేను ఈ మాట చాలామంది చెప్తూనే ఉంటాను. విరోధులతో వాదించాలంటే గండ్రగొడ్డలే కావాలా? గండ్రగొడ్డలంటే మనమేదో కత్తి అందరినీ పొడవాలన్నటువంటిది కాదు ఆ మాట యొక్క తాత్పర్య ఉద్దేశం. దేవుని వాక్యానికి మించినటువంటి పదునైనటువంటి కత్తి ఏది లేదు. వాక్యమునందు నువ్వు స్థిరపరచబడగలిగితే, వాక్యము చేత ప్రతిష్ఠింపబడగలిగితే, వాక్యాన్ని సమృద్ధిగా నింపుకోగలిగితే నీకు మించినటువంటి పదునైన వ్యక్తి వేరొకడు. తర్వాత జరిగేటివి జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఆ పిల్లవాడు ఆశీర్వదింపబడి ప్రభు చేత కృపచేత నింపబడి దీవించబడుగాక. ఆ సమయం ఇచ్చినటువంటి అధ్యక్షులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తాను. చక్కగా గారు చాలా ఏళ్ళ తర్వాత జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. మన జాషువా గారి జీవితంలో కూడా ఆయనకి వివాహం 5 సంవత్సరాలు అయింది. మనకు ఓపిక ఉండదు. మన కూతురు ఇంకా పెళ్లి కాలేదే, 6 సంవత్సరాలు పెళ్లి కాలేదని టెన్షను, ఉద్యోగం రాలేదే టెన్షను, పెళ్ళి అయినాక బిడ్డలు పుట్టలేదని టెన్షను. ఆయా సమయాల్లో దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. జాషువా గారి వివాహం రాజమండ్రిలో జరిగింది. నేను కూడా వెళ్ళాను. మరి అప్పటి నుంచి అయ్యగారితో నేను ఉన్నాను. మరి 6 సంవత్సరాలు దేవుడు సరైన సమయానికి జ్ఞాపకం చేసుకుని మంచి కుమారుని ఇచ్చారు. పాస్టర్ గారు షేర్ చేస్తూ, కుమారుని ఇచ్చిన దేవుని స్తుతిస్తున్నా, ఎందుకంటే నా తరువాత నా సేవను తను కొనసాగించడానికి దేవుడు సహాయం చేశారు. మరి ఏం పేరు పెట్టారో తెలీదు, మూసిపెట్టారు అక్కడ, మరి పెట్టినాక తెలియదు. మరి ఆమె పెదవులను కనిపెడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మన జీవితంలో మనం సేవా విధానంలో దేవుని వైపు చూసినప్పుడు లోకం కానీ జనులు కానీ మన జీవితం కొరకు కనిపెడుతూ ఉంటారు. అది దేవుని విధానాన్ని మనకు తెలియపరుస్తూ ఉంది. దేవుడు అంతరంగాలు చూసే దేవుడు. మనం ఏమంటే వాళ్ళ జీవితాలను కనిపెడుతూ ఉంటాం. వారి జీవితాల్లో ఏం జరుగుతుంది, ఈ శ్రమలకి కారణం ఏంటి, ఈ నిరీక్షణకి కారణం ఏంటి అనుకున్నప్పుడు నేను కూడా అలాగే ఆలోచన చేశాను ఆమె జీవితంలో. కానీ ఆమె పెట్టిన మొర, ఆమె పెట్టిన ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడన్న సంగతి తర్వాత దినాల్లో నాకు తెలిసి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలు, ఈ మాటలు ఎందుకు చెప్తున్నాం అంటే, మన జీవితంలో కొంత నిరీక్షణ, కొంత శ్రమ, కొంత వేదన దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని నామాన్ని మహింపరచుకోవడానికి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. మరి గుడ్డివాని విషయంలో కూడా దేవుడు అంటూ ఉన్నాడు. శిష్యులు అడుగుతారు, ప్రభువా వీడి గుడితనం ఎందుకు వచ్చింది,
వీడి పాపమా వీడి పుత్రుడు పాపమా అన్నప్పుడు కాదు, నా నామార్థమే వీడికి శ్రమ వచ్చింది. మన జీవితంలో దేవుని నిరీక్షణ పనులు అనుభవించినప్పుడు ఇలా కృతజ్ఞత కూడి పెడతాం, కానీ మనం అనుభవించిన అగ్ని వంటి శ్రమలు మనకే తెలుస్తూ ఉంటాయి. అందుకనే షడ్రక్ మెషక్ అభిజ్ఞ కూడా నేను మరి నా దేవుడు ఈ అగ్నిగుండం గురించి రక్షించగల శక్తివంతమైన దేవుడు, ఒకవేళ రక్షించకపోయినా కూడా నిన్ను దేవుని నామాన్నే మహిమపరచును, నీకే సమాధానం చెప్పాలని మాకు చింత లేదంటాడు. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకుని ఈ నిరీక్షణ ఫలాల కొరకు ఆయన నా మహిమార్థం కొరకే సేవకులకు ఆయన స్వాస్థమై ఉన్నాడు. ఉత్తియే కాదు, ఆయన ఉత్తినే శాస్త్రం అన్నాడు. ఆయన ఎవరైనా సరే కుమారులు కానీ కుమార్తెలు కానీ ఆయన ఇచ్చే స్వాస్థము, ఆయన మనకు ఆయన స్వాస్థమై ఉన్నాడు. అందుకనే లేవీల జీవితంలో ఆయన స్వాస్థమై ఉన్నాడు. ఆయన ఆస్తి మనకిచ్చాడు, ఆయనే ఆస్తి మనం ఏది ఇచ్చినా కూడా అది అదనమై ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకుని సమయంలో దేవుని ఎడల ప్రవక్త ఏ రీతిగా మరి దేవుడు ఆశీర్వదించాడో, ప్రవక్తగా ఎన్నుకున్నాడో, మరి ఆ చెడ్డ బిడ్డను సేవ విధానంలో అప్పగించి నడిచిన రీతి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మన అగ్ని వంటి శ్రమలు మనకు కలుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా దైవజనుడు ప్రవీణ్ విషయంలో కూడా అగ్ని వంటి శ్రమ వచ్చినప్పుడు దేవుని కొరకు నిలిచి ఉండడమే అని శక్తి గల మాటను మనకు బలపరుస్తూ ఉంటుంది. అని ఇచ్చిన వాగ్దానాలు, అని ఇచ్చిన నిరీక్షణ ఫలాలు మనకు బహుధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. ఒక విశ్వాసమే కావచ్చు. అబ్రహాం విషయంలో ఆయన నమ్మెను, అతని నీతిగా ఎంచబడినని వాక్యం సెలవిస్తుంది. అందుకనే మన హృదయాంతరాలను తెలిసి దేవుడు మరి మన ప్రవక్తలు కావచ్చు, యాజకులు కావచ్చు, లోకము కావచ్చు, మన కనబెడుతూ ఉంటుంది. మన జీవితాన్ని సేవకుల జీవితాన్ని కనబెడుతుంటుంది. అగ్ని వంటి శ్రమలు మనం అనుభవిస్తున్నప్పుడు వేదనే, హృదయంలో భారం ఉండదని అనుకోకండి, ఇప్పుడు సంతోషమే. కానీ ఆ వేదన జీవితాన్ని మనం వెలకెట్టలేనిది దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రతి విషయం మనం కనబెడుతూ ఉంటాడు. అనుభవపూర్వకమైన జీవితం మనం ఆయన యొద్ద బలంగా నాటబడేలా చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు సంతోషంగా దేవుని స్తుతిస్తున్నాం. భారం అనిపించినప్పుడు, శ్రమను అనిపించినప్పుడు, వేదన అనిపించినప్పుడు దేవుని స్తుతించడం మనం నేర్చుకోవాలి. వేదనే, కానీ ఆయన మనం విడిచిపెట్టడు. అందుకనే షడ్రక్ మేషక్ అభిజ్ఞ ఈ మాట అంటారు, ఒకవేళ రక్షించబోయినా మేము నీకు భయపడం. అందుకనే మన దైవ విధానంలో దేవునితో బలంగా నాటబడే ఆయన విశ్వాసం ఎందుకు కానీ, ఆయన వాగ్దాన ఫలాన్ని ఎందుకు కానీ, మరి ఆయన వేదన శ్రమ అనుభవించడం, శ్రమల గుండా వెళ్ళడం అనేది బహు కష్టము. సేవ జీవితంలో అది కావాలి. కొంతమందికి మరి సులువుగా బహుమానాలు వస్తూ ఉంటాయి, కానీ కొంత విషయంలో కూడా బహుమానం పొందుకుంటున్న నిరీక్షణ, వేదన, శ్రమ, రోదన, దుఃఖము, ఆక్రందన, అంగలార్పు వాళ్ళ జీవితంలో ఉంటుంది. అది దేవుని చిత్తమై ఉన్నది మనం తెలుసుకున్నప్పుడు బహుగా దేవునిలో నాటబడతాం. ఆయన మరి కుమారుడు విషయంలో కూడా, మరి వాళ్ళకి ఇచ్చిన బిడ్డ విషయం కూడా సమూల్యం ఎలాగైతే ప్రవక్తగా దేవుని కొరకు వాడబడ్డాడో అట్రీతిగా వారికి ఇచ్చిన ఫలాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ కొద్ది మాటలో దేవుడు తన వెనుకలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించును గాక. ఆమేన్. చక్కగా శ్రీకాంత్ గారు దేవుని యొక్క వాక్యాన్ని, మరి హన్నా జీవితంలో కూడా చాలా వరకు పిల్లలు లేరు, ఆమె దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రలాపించింది. మరి నేను అనుకుంటా జోషువా గారిని, ఎల్కానా సహోదరి రూత్ గారు, హన్నా వారు అలాంటి ప్రార్థనే చేసి ఉంటారు. వారి కడుపులో సమూయేలు పుట్టినట్టు, ఒకవేళ సమూయేలు పేరు ఏమైనా పెట్టేయడం తెలియదు. ఒక్కొక్కటి డౌట్ వస్తుంది, దైవజనంలో సంసోను పెట్టాడా, సమూయేలు పెట్టాడా, ఓపిక పడదాం, చూద్దాం, చివరిలో తెలుసుకుంటాం. మన మధ్య ఉన్నటువంటి ప్రశాంత్ గారు బ్యాగ్లో నుంచి వచ్చారు, వారు కూడా ఒక 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, అలాగే ఇక్కడున్న దైవజనులందరికీ వందనాలు. మరి కూడి వచ్చిన సంఘానికి నా వందనాలు. అట్లాగే మరి ముఖ్యంగా మరి మా చెల్లి, మా సొంత చెల్లి, మా బావగారు మరి అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తూ మరి ఒక నిజమైన బహుమానం, ఒక చక్కని సంతోషకరమైన, ఇప్పుడు మనకి కోట్లు ఉండొచ్చు, కోట్లతో సంపాదించుకోలేం, కోట్లతో సంపాదించుకోలేని సంతోషం అది కుమారుడు పుట్టినప్పుడు, ఒక కుమార్తె పుట్టినప్పుడు మాత్రమే కలుగుతుంది. అవును కదంటారు? కోట్లతో సంపాదించుకోలేని గొప్ప సంతోషం దేవుడు మరి ఆ కుటుంబానికి ఈరోజు ఇచ్చాడు. యాక్చువల్గా మరి
6 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత ఇవ్వటం అనేది అది మంచి విషయం. నన్ను అడిగితే అలాగే జరగాలి అందరికీ కూడా. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ప్రార్థన జీవితం అధికం అవుతుంది, వాళ్ళ యొక్క పరిశుద్ధాత్మ శక్తి అధికం అవుతుంది, వాళ్ళకి పుట్టబోయే సంతానం పరిశుద్ధాత్మతో పుడతాడు. పరిశుద్ధాత్మతో ఇప్పుడు తిమోతీలు లేకపోతే మరి పౌలులు ఇలా పుట్టాలి, ఒక ప్రవక్తలు భూమి మీద పుట్టాలి అంటే పెళ్ళవగానే పుడితే మరి వాళ్ళ ప్రార్థనా జీవితం ఎంత ఉంది, వాళ్ళు భక్తి ఎంత ఉంది, వాళ్ళ వాక్య జ్ఞానం ఎంత ఉంది, మరి ఎంత ఎదిగారు, వాళ్ళు దేవుని కోసం నడిచిన బతుకెంత, వాళ్ళకి తెలిసిన ఆజ్ఞలెన్ని, పాటించిన ఆజ్ఞలెన్ని, ఏం చేశారు అసలు. ఒక కొత్తగా ఎవరన్నా వస్తే వాళ్ళకి సువార్త చెప్పడానికి వస్తుందా? ఎట్లా ఒక అన్యుడు వచ్చి మాకు యేసుప్రభు నమ్ముతున్నామండి చెప్పండి కొంచెం ఏం చేయాలో, మేము కూడా రక్షణ పొందాలండి చెప్పండి అంటే ఏం లేదు బాబు, సరదాగా సండే వచ్చి కూర్చో, ఏమన్నా పెడితే తిని వెళ్ళిపో అంతే, అదే రక్షణ అనేవాళ్ళు ఉన్నారు. మరి ఈ రకమైన జీవితాలు కాకుండా ఒక అంతస్తు, దేవుని కొరకు బ్రతికిన బ్రతుకు ఒక అంతస్తుకు వచ్చిన తర్వాత నీకు కనుక దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు గర్భఫలం వచ్చి ఒక బిడ్డని కంటే బిడ్డ ఖచ్చితంగా దేవుని కొరకు నిలబడి ఒక గొప్ప ప్రవక్త అవుతాడు. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, ఖచ్చితంగా నమ్ముతున్నాను, ఈ బిడ్డ దేవుని కొరకు నిలబడి ఒక సైనికుడు అవుతాడు. హల్లెలూయా. ఎందుకంటే అది మాత్రమే దేవుని యొక్క ఒక మార్గం. దేవుడు మనుషులకు బహుమానం ఇచ్చే మార్గం. దేవుడు గర్భఫలము యెహోవా ఇచ్చు, ఇక్కడ వాక్యం దాంట్లో రాశారు. గర్భఫలం ఏంటి? యెహోవా ఇచ్చు బహుమానం. మరి ఏమనుకోకండి, మరి చాలామంది ఈ లోకంలో మరి దుర్మార్గులు ఉన్నారు, చండాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా ఒక అమ్మాయిలను రేప్ చేసి పిల్లలకు అంటున్నారు. మరి గర్భఫలం ఇచ్చి యెహోవా బహుమానమా? కాదు కదా. ఒప్పుకుంటారా? అది వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటారు, ఏంటి పరిస్థితి నాకు. ఆ క్రిస్టియన్స్కి వెళ్ళి అడుగుతాను, మరి ఏం చెప్తారా వాళ్ళు అంటే, ఇదే చెప్తారా మీరు? చెప్పకూడదు. ప్రతిసారి అదే వాక్యం కాదు, కానీ గర్భఫలం ఇచ్చే బహుమానం ఎప్పుడు అంటే దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. నేను అవన్నీ చెప్పడానికి తెలియదులే కానీ చెప్తున్నాను. అంటే విషయం ఏంటంటే ముఖ్యంగా 6 సంవత్సరములు మరి ప్రార్థనలో పనిపెట్టి దేవుడిచ్చే బహుమానం, దేవుడిచ్చే సంతోషం, దేవుడిచ్చే మరి ఇద్దరిని ముగ్గురుగా మార్చటం, ఇది ఎవరికి సాధ్యం? దేవునికి మాత్రం సాధ్యం. మరి అటువంటి గొప్ప నిజంగా ఒక మంచి సంతోషాన్ని దేవుడు వాళ్ళ కుటుంబంలో మరి ఇచ్చారు. అందరం ప్రార్థన చేశాం, నేను కూడా ప్రార్థన చేశాను. అందరూ ప్రార్థన విని దేవుడు చేసిన కార్యం కాబట్టి నిజంగా ఈ బాబు మరి పెద్దదిగి మరి పెద్దల యందు దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఆయన బాబు చక్కని ఎదుగుదల, ఆయనకి ఏ వయసుకు మించిన మరి ఆలోచన, దేవుని వాక్యం పట్టించుకోలేని మనుషులు ఎంతోమంది ఉన్నారు, దేవుని ఆజ్ఞను పట్టించుకోలేని ఎంతోమంది ఉన్నారు. ఏం కాదులేండి, ఏమి పట్టించుకోవాలేంటి అని బతికేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి బ్రతుకు కాదు, కానీ ఈ బాబుకు దేవుడు చక్కని ఆరోగ్యం ఇచ్చి మరి చక్కని జ్ఞానం ఇచ్చి దేవుని కొరకు నిలబడే రోషం ఇచ్చి పౌరోషం ఇచ్చి దేవుని కొరకు బ్రతికేటట్లు మనం అందరం ప్రార్థన చేద్దాం. అలాగే నేను కూడా ప్రార్థన చేస్తాను, దేవుడు ఆశీర్వదించిన గాక. హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ. నేనేం వాక్యం చెప్పట్లేదు, మాటలు మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. బెంగళూరు నుంచి వచ్చిన